డాక్టర్ గారు నాకు హార్ట్ అటాక్ వచ్చింది. ఇప్పుడు గుండె 30% మాత్రమే పనిచేస్తుంది అంటున్నారు. అయితే ఇక నేను జీవితాంతం ఇలాగే ఉండాలా అనేది నేను తరచూ వినే ప్రశ్న. కానీ ఇక్కడ చాలామందికి తెలియని ఒక ఆశాజనకమైన విషయం ఉంది. గుండె బలహీనపడిందని చెప్పిన ప్రతి సందర్భంలోనూ గుండె కండరం శాశ్వతంగా దెబ్బతినిపోలేదు. కొన్నిసార్లు అది కేవలం నిద్రపోయినట్లుగా ఉంటుంది. అంటే అది బతికే ఉంటుంది కానీ పూర్తి శక్తితో పనిచేయదు. సరైన చికిత్స అందితే మళ్ళీ మేల్కొని పనిచేసే అవకాశం ఉంటుంది. ఈ అద్భుతమైన కాన్సెప్ట్నే వైద్యశాస్త్రంలో మయోకార్డియల్ వైబిలిటీ అని పిలుస్తారు. నేను డాక్టర్ ఎంఎస్ఎస్ ముఖర్జీ, మీ సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్. ఈ టాపిక్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు గుండె వైద్యశాస్త్రంలో అత్యంత ఆసక్తికరమైన, అత్యంత ఆశను కలిగించే అంశాల్లో ఒకటైన మయోకార్డియల్ వైబిలిటీ గురించి తెలుసుకుందాం. ముందుగా ఒక విషయం అర్థం చేసుకోవాలి. మన గుండెకు కూడా ఆహారం, ఆక్సిజన్ అవసరం. అయితే వాటిని సరఫరా చేసే రక్తనాళాల్లో బ్లాక్స్ ఏర్పడితే గుండె కండరాలకు సరిపడా రక్తం చేరదు. అలా నెలలు లేదా సంవత్సరాలు కొనసాగితే కొన్ని గుండె కండరాలు బలహీనపడిపోతాయి. ఎక్కువలో చూస్తే సరిగ్గా పంపింగ్ చేయకపోవచ్చు. దానివల్ల గుండె పంపింగ్ తగ్గిపోతుంది. కానీ ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. బలహీనపడిన ప్రతి గుండె కండరం చనిపోదు. కొన్ని కండరాలు తమను తాము రక్షించుకోవడానికి తమ పనిని తగ్గించుకుంటాయి. దీన్ని వైద్య పరిభాషలో హైబర్నేటింగ్ మయోకార్డియం అంటారు. ఎలుకబంటి చలికాలంలో నిద్రపోయినట్టు ఈ గుండె కండరం కూడా తక్కువ శక్తితో బతుకుతూ ఉంటుంది. ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను. మీ ఇంట్లో వోల్టేజ్ చాలా తక్కువగా ఉందనుకోండి, ఫ్యాన్ చాలా నెమ్మదిగా తిరుగుతూ ఉంటుంది. అంటే ఫ్యాన్ పాడైపోయిందని కాదు, వోల్టేజ్ సరిగ్గా వస్తే మళ్ళీ వేగంగా తిరుగుతుంది. అలాగే గుండె కండరానికి సరిపడా రక్త సరఫరా లేకపోతే అది బలహీనంగా కనిపిస్తుంది, కానీ ఇంకా అది బతికే ఉండవచ్చు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఈ గుండె కండరం నిజంగా బతికే ఉందా లేకపోతే పర్మనెంట్గా డ్యామేజ్ అయిపోయిందా అనేది ఎలా తెలుసుకోవాలి? దానికోసమే ప్రత్యేకమైన పరీక్షలు ఉన్నాయి. ఒకటి కార్డియాక్ ఎంఆర్ఐ, ఇంకొకటి పెట్ స్కాన్, మూడోది డోపిటమిన్ స్ట్రెస్ కార్డియోగ్రఫీ, నాలుగోది న్యూక్లియర్ వైబిలిటీ స్కాన్. ఈ పరీక్షలు గుండె కండరంలో ఇంకా జీవం ఉందా లేదా అనేది చెప్పగలవు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఎకరం పొలం ఉందనుకోండి, దానికి వాటర్ పుష్కలంగా ఉందనుకోండి, సడన్గా మన వాటర్ ఆగిపోయిందనుకోండి, కొంతకాలం తర్వాత మనం మళ్ళీ వాటర్ పెట్టినా కూడా కంప్లీట్గా పొలం బాగుపడదు. కొంతమేరకు కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయే అవకాశం ఉంటుంది. అలా డ్యామేజ్ అయిన కండరం ఎట్లా, అలా బతికున్న కండరం ఇంకా వీక్గా కనిపిస్తున్నది ఎట్లా అని చెప్పే పరీక్షలు ఇవి 4. దీన్ని మయోకార్డియల్ వైబిలిటీ అంటారు. ఈ సమాచారం చికిత్సను పూర్తిగా మార్చివేయగలదు. ఉదాహరణకు ఒక రోగికి గుండె పంపింగ్ శక్తి 25% మాత్రమే ఉందనుకుందాం. అతని వైబిలిటీ పరీక్షలో గుండె కండరం ఇంకా జీవించి ఉందని తేలితే ఈ బ్లాకుల్ని యాంజియోప్లాస్టీ లేదా బైపాస్ ద్వారా సరిచేసిన తర్వాత గుండె పనితీరు గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుంది. ఊపిరి ఆడకపోవడం తగ్గవచ్చు, అలసట తగ్గవచ్చు, నడవలేని వ్యక్తి మళ్ళీ సాధారణ జీవితానికి రావచ్చు. అందుకే ఇజెక్షన్ ఫ్రాక్షన్ తక్కువగా ఉందని విన్న వెంటనే నిరాశ చెందకండి. కొన్నిసార్లు గుండె కండరం పూర్తిగా దెబ్బతినదు. అది కేవలం సరైన అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉండవచ్చు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం కూడా చెప్పాలి. ప్రతి రోగికి వైబిలిటీ టెస్ట్ అవసరం ఉండదు. ప్రతి బలహీనమైన గుండె పూర్తిగా తిరిగి కోలుకోదు. అందుకే ఏ పరీక్ష చేయాలి, ఏ చికిత్స చేయాలి అనే నిర్ణయం మీ కార్డియాలజిస్ట్ తీసుకోవాలి. కానీ మయోకార్డియల్ వైబిలిటీ అనే అవకాశం ఉందని తెలుసుకోవడం మాత్రం చాలా ముఖ్యం. మీకు లేదా మీ కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా పాత హార్ట్ అటాక్ చరిత్ర ఉండి గుండె పంపింగ్ శక్తి తగ్గిపోయి తరచూ ఊపిరి ఆడకపోవడం, అలసట లేదా గుండె బలహీనత సమస్యలు ఉంటే నాకు మయోకార్డియల్ వైబిలిటీ పరీక్ష అవసరమా అని మీ కార్డియాలజిస్ట్ని అడగండి. ఎందుకంటే కొన్నిసార్లు మనం పూర్తిగా బలహీన పడిపోయింది అనుకునే గుండె కండరంలో ఇంకా జీవం ఉంటుంది. దానికి సరైన రక్త సరఫరా, సరైన చికిత్స, సరైన అవకాశం మాత్రమే అవసరం. ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే ఇది ఎవరికైనా ఒక కొత్త ఆశనివ్వచ్చు. నేను డాక్టర్ ఎంఎస్ఎస్ ముఖర్జీ. నమస్తే.